హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్ కర్రీ పైన స్టోరీ చెప్పుకుందాం. ఉల్లిగడ్డ దగ్గరికి వెళ్తే కళ్ళు పంతాయని తెలిసినా వెళ్తాం. అలాగే కొందరు వ్యక్తుల దగ్గరికి వెళ్తే బాధపడతాము, కన్నీళ్ళు వస్తాయని తెలిసినా వెళ్తాం. వద్దని అనుకున్న దీన్ని కట్ చేయక మనం అట్లాంటి మనుషుల దగ్గరికి వెళ్ళక మనం కొన్నిసార్లు అలాగే ఎగ్గుని కూడా పగలగొడితే పగులుతుందని తెలుసు. అలాగే కొందరు మనుషులు మనల్ని దగ్గరికి వచ్చి మనతో ఇలా కొన్ని మాటలు మాట్లాడితే మన మనసు విరుగుతుందని తెలుసు, అయినా అలాగే మాట్లాడతారు, అలాగే పగలగొడతారు. సో అలా పగిలి 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 వన్స్ ఒకసారి గుండె గట్టిగా అవుతుంది. ఎలా అయితే ఎగ్గుని ఉడకబెట్టి గట్టిగా చేస్తామో అలా గుండెని కూడా గట్టిగా చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మళ్ళీ పగలగొట్టుకోవాల్సిందే. సో నేను చెప్పొచ్చేసి ఏంటంటే, ఆనియన్ కట్ చేసిన తర్వాత ఏడుపు పోతుంది, మామూలు అయిపోతాం. అలాగే మనుషుల దగ్గరికి వెళ్ళడం అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళడం మానేసుకోవాలి. వాళ్ళు టాక్సిక్ పీపుల్ అంటున్నాం ఈ మధ్య. దగ్గరికి వెళ్ళడం మానేసుకుంటే మనకు కూడా బాధ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఏడుపు తగ్గుతుంది, అలా అన్నమాట. ఇప్పుడు ఎగ్ దగ్గరికి వెళ్తే అలా పగలగొట్టించుకొని హృదయం పగలగొట్టించుకున్నాక ఆ ఎగ్ తీసుకొని ఉడకబెడితే ఎట్లా గట్టిగా అవుతుందో మన గుండెని కూడా రాయిలాగా గట్టిగా చేసేసుకోవాలి, లేకపోతే ఇప్పుడున్న సొసైటీలో బతకలేము. అదన్నమాట. స్ట్రాంగ్గా మెత్తగా ఉంటే ఎగ్గుని పగలగొట్టినట్టు మనసును కూడా పగలగొడుతూనే ఉంటారు, అలా బాధపడుతూనే ఉంటాం. అలా కాకుండా ఉడకబెట్టిన ఎగ్లాగా బాయిల్డ్ ఎగ్లాగా ఉన్నామనుకో, ఎవరండి మన దగ్గరకు వచ్చేది? పగలగొడితే ఏమంటారు, స్ట్రాంగ్గా ఉన్న పీపుల్ దగ్గరికి ఎవరు రారు, వాళ్ళతో ఎవరు పెట్టుకోవడానికి భయపడతారు. సో అలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఎగ్గులాగా ఎగ్గులాగా ఉన్నామనుకోండి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి పగలగొడతారు. అలా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేద్దాం. చేయాలి ఇప్పుడు నేను చెప్తాను, తెలుసుకుందాం. చాలామందికి తెలుసు, ఐ నో, బట్ నేను చేసే పద్ధతి ఎలానో మీకు చెప్తాను. ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేద్దాం. ఒక 5-6 ఆనియన్స్ అలా తీసుకొని వాటి పొట్టు తీసి నీట్గా కట్ చేసుకోవాలి. అలా నీట్గా కట్ చేసుకున్నాక వాటిని ఒక బౌల్లో వేసి ఏది ఉంటే అది మనకు సరిపోయేది అందులో వేసి కడిగేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ మిరపకాయ మనకు అందుబాటులో ఎన్ని ఉంటాయండి. నా దగ్గర ప్రస్తుతానికి 1 ఉంది. అవతల మా పుట్టిది వండింది, అవతలకి వెళ్తే ఇప్పుడు సౌండ్ చేస్తే లేస్తుంది అన్నమాట. అందుకే ఒక్క దాంతో సరిపోతుంది లేని అదొక్కటే కట్ చేశాను. ఇప్పుడు ఏం తీసుకుందాం, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. మా దగ్గర కరివేపాకు పెద్ద చెట్టుని మొత్తం పాడు చేసేసారు. అందుకే ఇంట్లో ఉన్న ఎండిపోయిన కరివేపాకే వేసుకుందాం, ప్రస్తుతానికి అదే ఉంది. మా దగ్గర ఉన్న కరివేపాకు చెట్టు ఎండిపోయింది. సో ఇప్పుడున్న కరివేపాకుని ఎండిపోయిందంటే పాడు చేశారు, అదంతా ఖరాబ్ అయిపోయింది, చెట్టే కొట్టేసామండి. ఇప్పుడున్న తెచ్చుకున్న కరివేపాకుని దాన్ని ఎండిపోయినాక తీసి వాడుతున్నాం అలా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన బాండి పెడదామండి. పెట్టాక అది వేడయ్యాక ఆయిల్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఎగ్ కర్రీ కదా, వేసాక అది కొంచెం వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర అది వేసి వేగాక పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అవి కొంచెం ఇలా తిప్పుదామండి. అది అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ నీట్గా కడుక్కొని వాటిని అందులో వేసేయాలి. వేసాక వాటిని కలుపుకున్నాక టమాటా తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ వాటర్లో వేసి కడిగేసి అందులో వేసేద్దాం. ఇప్పుడు వాటర్ని పక్కన ఉంపేసి ఇప్పుడు వేసుకున్న ఆనియన్ టమాటాని కలిపేద్దాం. అలా ఒక
5 మినిట్స్ 4 మినిట్స్ 4-5 మినిట్స్ ఉంచుదాం. అది చాలా మంచిగా అయిపోతుంది. 4-5 మినిట్స్ అయితే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గ్యాస్ సిమ్లో పెడితే పర్లేదు, పెద్దగా పెడితే మాడిపోతుంది. నెక్స్ట్ దాంట్లోకి కొంచెం పసుపు వేసి కలపాలి. తర్వాత కొంచెం కారం వేసి కలుపుకొని తర్వాత ఉప్పు వేసి కలుపుకుందాం. తర్వాత ఆనియన్ ఉడికిపోతుంది. ఎగ్స్ తీసి పగలగొట్టి అందులో వేసుకుందాం. నేను 4 తీసుకున్నాను. కర్రీలో వేసి ఒక 1 మినిట్ 2 మినిట్ ఉంచి దాన్ని కలపాలి. అప్పుడే కలిపితే కొంచెం గలీజ్గా అవుతుందండి. కలిపాక కర్రీ రెడీ అవుతుంది. మంచిగా అవుతుంది. అది ఎగ్ కర్రీ రెడీ.